సరే రాజీ, ఎప్పుడే నువ్వు వడ్డిస్తావు కదా, నేను నూడిల్స్ తో వడ్డిస్తాను. సరే సరే బాబా. ఇదేదో పావులు కాకుతా ఉంది, ఇంకా ఆరలేదు. చాలా బాగుంది కదా బాబా, చాలా బాగా వచ్చింది. ప్లేట్ దగ్గర పెట్టుకో. కొంచెం సూప్ లాగా గ్రేవీతో కూర లాగా వచ్చింది. చాలా బాగా చెదరలేదులే రాజీ, చెదరలా చూడు. అవును చాలా బాగా వచ్చి, కానీ నోరు ఊరిపోతుంది నాకు. బాబా ఎక్కడికి? ఏదో కాదు, మ్యాగీ ప్యాకెట్లు, మ్యాగీ అను ఉల్లిపాయలు అని చెప్పావు. ఉల్లిపాయలు, బంగాళదుంప, క్యారెట్, కొత్తిమీర, కరేపాకు. ఇవన్నీ స్పెషల్ గా ఒక తెప్పాలు చేయకుండా ఈ రోజు కొండలో చేస్తా. అందుకే పోయి తీసుకొస్తాం మరి త్వరగా. సరే గబక్కని రా, పోయి తీసుకుని రా. ఈ బట్టలు మొత్తం ఆరిపోయినాయి కదా, ఈ బట్టలు మొత్తం తీసేసి ఈ పొయ్యి కాడ కూడా మొత్తం అయితే పిల్లలు చూడండి పొయ్యిలో డబ్బా నీళ్ళు అయితే పోసినారు. ఈ పొయ్యి ఖాళీగా ఉంటుంది కదా, ఈ చిన్న పొయ్యి మీద చేద్దాం. బట్టలు మొత్తం తీసేస్తా, సుహాసిని గడికి అన్నం పెడతా. సరేనా? అన్నం పెడతా. రాజీ ఇగో ఈ మొత్తం తీసుకొచ్చాను, ఒక క్యారెట్ తప్ప మిగతా అన్ని మొత్తం ఉన్నాయి. పక్కన పెడుతున్నాను. బట్టలు తెస్తున్నావా? తీసే. ఇల్లు మొత్తం కొంత చేదరగా ఉంది కానీ కోళ్ళు అటు ఇటు తిరిగి నువ్వు మొత్తం ఇక్కడ కసూరు చేసుకో. నేను ఇటు కూడా మొత్తం మంచం లేపేసి బొడ్డ పైన తీసి ఉయ్యాలి వస్తాను. అలాగండు. సుహాసిని, రాజే సుహాసిని ఎత్తుకో. సాహస్ బాబు ఏడకి పోయి ఇప్పుడు దాకా? మా సాహస్ బాబు కొడుకు ఏమో 15 రోజులు సెలవు అండి, ఎందుకు ఇచ్చారేమో తెగ ఆట ఆడుకుంటా ఉన్నాడు భయం లేకుండా. ధర్నాలా? ఎవరు ధర్నాలు? సరే పడుకో, మంచం చెప్తాను. మొత్తం కసూరు చేసి అన్నాను. సరే బా. పిల్లని తీసుకో, కసుడుతా. ఎక్కులు వస్తున్నాయి సుహాసినికి. ఏందన్నా తెగ ఎక్కులు వస్తున్నాయి సుహాసిని? పాలి రాజు రాతే రాజా తాగావా? తాగిందా బొడ్డమ్మే? మరి మంచిగా తాగకూడదు కొంచెం, అందుకే ఎక్కులు వస్తున్నాయి అనుకుంటా. నీకు మ్యాగీ చేస్తున్నా కానీ తిందా మనం? అబ్బో 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 అబ్బో. ఏం సావాసు? అరే బాటిల్కి ఇంకా మూతకి బొక్క పెట్టి దాంట్లో ఆడుకుంటున్నావా? వాటర్ కావాలి నీకు? ఇక వాటర్ నువ్వే పోసుకుని ఏం పోయిను పాతగా నువ్వు పోసుకుంటే పోయి. ఇది తెలియదు చూడు రాజు, మెట్టి మీద పెట్టుకొని పోసుకుంటున్నాడు జాగ్రత్తగా. చాలు ఇంకా మూత పెట్టుకో, సరేనా? నేను ఇంకా ఏం రాజు గొట్టలేదా? నీకు గొడ్డలు అవసరం లేదుగా, కరెక్ట్ వచ్చుగా నీకు. సరే తొందరగానే మరి. సుహాసిని పిల్లలైతే ఇంకా నీళ్లు పోసి అయితే ఇంక పొయ్యి మొత్తం అయితే తడిపోయారండి. మనకి ఇంక ఇప్పుడు 2 పొయ్యిలు అవసరం కదా, అందుకని చెప్పేసి ఇంకా పొయ్యి పొడి అయితే వేస్తాను. బాగుంది బాగుంది. వాడికి నా మీద రాజీ శుభ్రం కూరగాయలు కోసేసుకున్నావా? ఉపయోగం మంటేసావుగా? ఇప్పుడు మండుతా ఉంది. మనం బిర్యానీ చేసాం కదా, మసిపోలేదుగా? ఇంకా మసిపోదు, ఇంకా అది అట్నే పర్మనెంట్ గా ఉండిపోయింది అనుకుంటా. ఏది క్రాక్ వచ్చింది రాజీ? మరి క్రాక్ ఎందుకు వచ్చిందో ఏమో, మరి లోన్ రాదు కానీ మరి బయట వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇలా మట్టికొండలో క్రాక్ వస్తే లేదో అని చెప్పేసి పెట్టే మరి. రాజీ మొత్తం రెడీ చేసుకున్నట్టే కదా? రెడీ చేసుకున్నా. ఇంకా ఫస్ట్ టైం అండి, ఇంకా మట్టికొండ మీద అయితే నూడిల్స్ చేయడం అయితే తెరమతలో ఇంకా నీళ్ళు పోసేసి ఇంకా మ్యాగీ చేసేదాన్ని. ఇప్పుడు అట్ట కాదండి, ముందుగా అయితే మ్యాగీ అయితే ఉడకబెట్టిన తర్వాత తాలింపేస్తాను. సరిపడైతే వాటర్ పోసుకుందాం. వాటర్లో అయితే కొంచెం కల్లుప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకుందామండి వాటర్లో. కల్లుప్పు వేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం.
ఇది తింటామే శంషతో అది ఇది ఇదిగో డూడు ఇదిగో మ్యాగీ రాజే నీళ్ళు మరిగినలే చూడు మరుగుతుంది నూడిల్స్ వేసేయడమేనా దాంట్లో మసాలా ఉండిద్ది చూసి తీసేయి ఒకటి వేసేసావుగా మసాలా ప్యాకెట్ అయితే పక్కన వేసుకొని ఇంకా మొత్తం అయితే ఓపెన్ చేసుకొని అయితే ఇంకా మ్యాగీ ప్యాకెట్లు అయితే వేసుకున్నామండి వాటర్ అయితే బాగా పెరుగుతూ ఉన్నాయి కదా మూడు తీసుకొచ్చా సరిపోతాయిగా ఒక్కొక్కటి 15 రూపాయలు అంట 15 రూపాయలు ఒక్కొక్కటి 12 ఈ పెద్దగా కొంచెం అందుకు ఈ ఫ్రై చేయవా అవి ఫ్రై విడిగా చేసి ఈ ఉడకబెట్టి పక్కకు తీసిన తర్వాత తాలింపు వేసుకోవా అటు ఇటు కదిలిచ్చి మూత పెట్టి తొందరగా ఈ మసాలా ప్యాకెట్ ఉన్నాయిగా అవి లాస్ట్ వేస్తా సరే ఇంక ఇవైతే ఇంక మొత్తం అయితే ఇంక ఇలా పక్కన పెట్టేసి కాసేపు మూత పెట్టేసుకున్నామండి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అయితే బాగా ఉడుకుతాయి బాగా ఉడికిన తర్వాత ఇంకా అవి తీసి ఇంకా వాటర్ అయితే పారబోసాను కదా ఇంకా దీంట్లో వేసుకొని మళ్ళీ ఇంక ఇదే కొండలో అయితే తాలింపు వేస్తానండి అంటే ఉడికిన తర్వాత దాంట్లో వేసుకొని దీంట్లో తాలింపు వేస్తాం దీంట్లో వేసుకొని మళ్ళీ దీంట్లోనే తాలింపు వేస్తాం మళ్ళీ ఇదంతా మాడిపోయింది సరే సరే కెమెరా తీయాల్సి వస్తుందమ్మా మా అమ్మాయి కెమెరామెన్ అవుతా నువ్వు సార్ మేము బండేస్తే అసలు ఉండలేదుగా ఉండలేదు పొయ్యి అయితే బాగా మండుతూ ఉందండి ఇంకా వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి మళ్ళీ పండు మిర్చి అలానే సాల్ట్ కారం పసుపు మసాలా నూడిల్స్ మసాలా ప్యాకెట్ రాజీ ఉడికింది అనుకోండిగా ఉడికి నీరుగా పొంగి వస్తుంది నీళ్ళు ఉంచాలా దించిన తర్వాత కూడా అట్టు ఉడుకుతున్నాయి అంటే కొన్నట్టు వేడి కదా ఇంకా పొయ్యి మీద దించినా కూడా వేడి అట్నే చూపిస్తుంది చూడు అంతే ఉడుకుతుంది సరే తొందర తీసే మరి ఇంకా కింద పెట్టి కూడా ఉడుకుతుంది భలేగా ఉడికి మొత్తం అయితే ఈ తెప్పలాగే వేసుకున్నాం ఓకేనండి గుడ్లు అయితే తర్వాత పగలు కొట్టేసుకున్నాము మూత అయితే తీసేసుకొని కారం పసుపు కల్లుప్పు ఉంది కదా ఇంకా మొత్తం వేసేసుకున్నాం మొత్తం వేసిన తర్వాత మొత్తం కలిపి వేసుకున్నామండి ఎగ్గులు అయితే పగలు కొట్టేసుకున్నాండి ఎగ్లు అయితే పాలు కొట్టేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకెంత అయితే ఇంకా మ్యాగీ అయితే ఉడకబెట్టేసుకున్నాం కదండి ఇంకా దీంట్లో వేసుకొని కలిపేసుకున్నాం మనం కొంచెం గ్రేవీగా తినాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి మనం ఇంకా ఈ మంత్నే తినాలనుకుంటే ఇంకా మనకైతే సరిపోద్ది బాబా వాటర్ పోసినా సరిపోయింది గ్రేవీగా ఉన్నాయి గ్రేవీ సూప్ లాగా బాగుండిద్ది వాటర్ పోసినా పోయి మొత్తం కలిసిపోయిందిగా కొంచెం గ్రేవీగా ఉంటే కొంచెం బాగుంటుంది టేస్టీగా మంట మామూలు మాడట్లేదు రాజీ నేను తిప్పుతా మాడిద్దాం ఇంతేనా తిప్పేది తిప్పుతున్నా అందుకే అడుగుతుంది కొంచెం అయితే గ్రేవీకి అయితే వాటర్ పోసుకున్నాం టమాటాలు అవన్నీ వేసుకున్నాం కదా కొంచెం బాగుండిద్ది పోయి అవి కూడా ఇనిగిపోతాయి కానీ ఇంకా వాటర్ అయితే పోసేసుకున్నాం కదండి మసాలా ప్యాకెట్లు వచ్చాయి కదా అవి అయితే వేసుకున్నాం ఇంకా ఇందాకలా కలరింగ్ ఏం అవపడలేదండి ఇంక ఈ మసాలా ప్యాకెట్లు కారం వేసిన తర్వాత మనకు అనేది లుక్ వచ్చింది మ్యాగీకి ఇంకా మసాలా ప్యాకెట్లు మసాలా మొత్తం వేసిన తర్వాత మొత్తం అయితే కలిపి తీసుకున్నాం ఒక 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది 10 నిమిషాలు ఏం కాదులే ఒక 2 నిమిషాలు బాగా మూత పెట్టేసుకుంటే కింద వాటర్ పోసుకునే మొత్తం అయితే బాగా మరిగిపోతాయి
రాజకుమారి ఎందుకు నాకు నవ్వుతున్నా నాకు అర్థం కావట్లా. పెట్టి చాలా చేయబోతుంది కదా పొయ్యి మీద, ఇంకా బుడ్డ మీద పాలు ఇస్తున్నావు కదా, నువ్వు పట్టుకొని నేను తీస్తా పోయి. తీసుకురా మసిగుడ్డు పట్టుకో బాబు. ఉడికింది రాజు బాగా, చూపిస్తా ఒకసారి. ఓకేనండి, ఇంకా నూడిల్స్ అయితే బాగా ఉడికినాయి. మ్యాగీ ఎమ్మి మ్యాగీ మూత కూడా కాలుతుంది, తర్వాత దింపేసుకుందాం. కొండలో నూడిల్స్ చేస్తున్నాం, మ్యాగీ. మన కొత్తలో బిర్యానీ కూడా చేసాం, దీంట్లో ఉండిద్ది. మీరు పాతకాలంలో కొండల మీద వండింది కాదు నూడిల్స్. టీ కాదు నూడిల్స్ అంటే. రాజీ ఇంత మూత తీసా కదా, ఇగో మూత తీసినాక ఇలాగుంది. అయినా కూడా ఉడుకుతుంది. పొగలు కాకుండా సరే కొంచెం పైన తిందాం, సరేనా? సరే. సాస్ బాబు ఆట ఆడడానికి వెళ్ళాడు కదా, సరే మరి. అలో ఉల్లిపాయలు నిమ్మకాయలు కోసి పెట్టు. నిమ్మకాయలు ఉల్లిపాయలు ఉన్నాయి. సరే ఉల్లిపాయలు కోసి పెట్టు, అడ్జస్ట్ అవుదాం. మరి పొయ్యి మీద ఇంకా అదే పొయ్యి మీద నీళ్ళు తెప్పలు పెట్టావు, బకెట్ నీళ్ళు పోయి లేదా సుహాస్ నేను తీసుకుని నన్ను వస్తా బాత్రూమ్ లో. నేను పని చేస్తుంటే చూపివేంది రాజీ అని చెప్పేసి ఇంకా కాగైతే పెట్టి, ఇంకా పిల్లలకి ఇంకా నువ్వు ఎట్టయినా కానీ 4 అయిందండి, ఇంకా వాటర్ కాగుతాయని చెప్పేసి బావ అయితే పొయ్యి మీద నీళ్ళు పోస్తున్నాడు కాగులో. పొయ్యి నిండా పొలాలు తగిలి బావా. మా ఆయన నాకు నేను చెప్పిన అదే చేస్తాడండి పని అయితే. చాలా హెల్ప్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్లు కూడా అడుగుతున్నారు, అన్ని పనులు నువ్వే యాడ్ చేస్తావు రాజీ, హెల్ప్ తీసుకో నాని హెల్ప్ అని. అవును, పిండి కలిపియటం, చక్కెర పిండి బాబా దాంట్లో గుడ్డు ఉంది, పగలు కొట్టింది. సరే రా మరి మ్యాగీ తిందాం, వేడి మ్యాగీ. ప్లేట్ ఇంట్లో ఉన్నాయి. సరే నేను ఎత్తుకున్నానండి, ఇంక అందుకని చెప్పేసి బావ అయితే ఇంక అన్ని పనులు చేస్తా ఉన్నాడు. హాయ్ చెప్పాడు అడుగా. ఈ పిల్ల మా మమ్మీ అండి, ఈ పిల్లలో నేను మా అమ్మని చూసుకుంటున్నాను. మా చక్కని మమ్మీ తన్నిద్ది కూడా మమ్మీ లాగానే, అన్ని తొన్నిద్ది, జుట్టు పీకిద్ది. సాసు మా డాడీ. హాయ్ చెప్పు నాన్నగా, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ మా డాడీని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా కళ్ళు బులివిద్దమ్మా. సరే రాజీ, ఎప్పుడే నువ్వు వడ్డిస్తావు కదా, నేను నూడిల్స్ తో వడ్డిస్తాను. సరే సరే బావా. ఇదేదో పావులు కాకుతా ఉంది, ఇంకా ఆరలేదు. చాలా బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. ప్లేట్ దగ్గర పెట్టుకో. కొంచెం సూప్ లాగా గ్రేవీతో కూర లాగా వచ్చింది, చాలా బాగుంది. చెదరలేదులే రాజీ, చెదరలా చూడు. అవును చాలా బాగా వచ్చి, కానీ నోరు ఊరిపోతుంది నాకు. నిమ్మకాయ ఉంటే దీంట్లో కొంచెం పుల్లగా చాలా బాగుండేది. అవును, మా ఆయన చాలా బాగా చేసాడండి కొండలో నూడిల్స్. నువ్వు చేసింది, నేను ఎప్పుడు చేశాను. ఇది పెద్ద విచిత్రమా, ఈ బ్యాచులర్స్ అందరికి వచ్చేది ఇది చేయడం. సరే రాజీ, స్పూన్ తెచ్చానా, చేత్తో తిందామా? స్పూన్ ఎందుకు, చేత్తోనే తింటే రుచుకుంటుంది. కొంచెం బాగా తిద్దాం. రాజీ బాబా ఉల్లిపాయలు కూడా కోసావా? ఉల్లిపాయలు కూడా కట్ చేసా. ఓకేనండి, తమ్ముడు ఫోటో దిగు. నేనా? ఇదిగో చాలా బాగుంది, ఇంకా టేస్ట్ చేద్దాం. టేస్ట్ వచ్చింది, సూపర్గా ఉంది. తిన్ను కూడా. బుడ్డ మేము పెట్టకూడదుగా మంట. సరే రాజావాను ఏదైనా బ్రెడ్ ఉంటే బుడ్డ మీకు పెట్టు. బాగుందా? చాలా బాగుంది రాజు. ఎప్పుడులో చేసేది వేరు, ఇప్పుడు కొండలో చేసాం కదా, అందుకు కొంచెం ప్రత్యేకత వచ్చింది. సాస్ బాగాడికి ఇంకా ఉందిగా చాలా, తర్వాత పెట్టచ్చులే. సరేనండి, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మంచి వీడియో తగులుద్దాం. ఓకేనండి, బాయ్ బాయ్.